ప్రకాశం జిల్లా దర్శిలో అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ ని ముట్టడించి నిరసన తెలిపారు. 3 రోజుల నుండి అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కారణంగా అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టి సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో కేంద్రాల్ని నడుపుతున్నారు. బలవంతంగా సుత్తులుగడ్డ పారలతో తలుపులు పగలకొట్టి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. వైసీపీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల్ని కనీస వేతనం రిటైర్మెంట్ అలవెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారని సిఐటియు నాయకులు తెలిపారు. తీరా అధికారంలోకి వచ్చాక కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. గత 15 రోజుల ముందుగానే ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాకపోవడంతో 12వ తేదీన సమ్మె చేయడం జరుగుతూ ఉంది. కానీ 14వ తారీఖు 15వ తారీఖు విఆర్ఓ, సచివాలయం కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, సచివాలయం కానిస్టేబుల్ అందరూ కలిసి నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాలపై పలుగులు, గడ్డపారలు, సుత్తులైనటువంటి మారణాయుధాలతోటి దాడి చేసి తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా ఈ యొక్క కేంద్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిన్న సీనియర్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మేము తాళ పగటం ప్రభుత్వం చెప్పలేదని చెప్పేసి స్పష్టంగా పత్రికా నిన్న ప్రకటించారు. అంటే ఈ అధికారులు దొంగతనంగా మా తాళాలు పగలగొట్టారా? దొంగతనంగా మా అంగన్వాడీ స్కూల్లోకి ప్రవేశించారా? స్వాధీనం చేసుకున్నారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గత 15 రోజుల ముందుగానే ప్రభుత్వం